హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నజీమా లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మేము ముందుకు తీసుకొచ్చేసింది సంక్రాంతి స్పెషల్. ఫ్రెండ్స్, ఏం కాదు ఫ్రెండ్స్, ఈరోజు వెళ్ళి మార్నింగే పందాలు వేశారు. పందాలు వేస్తే మా కోడి మా కోడి పందెం కొట్టింది ఫ్రెండ్స్. అసలు మార్నింగే 30,000 పందెం వేస్తే ఫ్రెండ్స్, అస్సలు ఇంకా ఇప్పుడు ఓడిన కోడి కన్నా చచ్చిపోయిన కోడి కన్నా మా కోడి కొంచెం చిన్నది అయినా కానీ బలిసిన కోడి ఫ్రెండ్స్. 4 కేజీలు పైగానే ఉంది ఫ్రెండ్స్. అయితే మా మదర్ ఏం చేశారంటే నాటుకోడి పులుసు అననను దమ్ము ఒక్కొక్క రెక్క ఉంది ఫ్రెండ్స్. అసలు లెగ్ పీస్లు ఎంత మందంగా ఉన్నాయో. మా అమ్మ ఇంకా దమ్ బిర్యానీ వేశారు ఫ్రెండ్స్. అసలు నాటుకోడి దమ్ బిర్యానీ ఎంత బాగుందో. నాటుకోడి పులుసు దమ్ బిర్యానీ ఫ్రెండ్స్ ఎంత బాగుందో. కట్టెల పొయ్యి మీద మా మదరు వండారు ఫ్రెండ్స్ నాటుకోడి పులుసు ఇంకోండి దమ్ బిర్యానీ ఫ్రెండ్స్. యాక్చువల్గా నేను చాలా ఇప్పుడు దగ్గర 3-4 టైమ్స్ నేను బిర్యానీ వీడియోసే పెట్టాను ఫ్రెండ్స్. నిన్న వండింది పలావు చికెన్ కర్రీలోకి చేపల పులుసులోకి కూడా చాలా టేస్టీ. దమ్ బిర్యానీ అనేది ఇది నాటుకోడి దమ్ బిర్యానీ ఫ్రెండ్స్. అసలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలు ఎంత బాగుందో మీరే చూడండి. నేను 2 టైమ్స్ నేను దమ్ బిర్యానీ వీడియో పెట్టాను, కానీ దమ్ కాదు, అది ఫ్రై బిర్యానీ చేశాను నేను. నాకు దమ్ యాక్చువల్గా అంత ఎక్కువగా కుదరదు, అందుకని నేను ఫ్రై బిర్యానీ ఎక్కువగా చేస్తాను. ఇది మా మదర్ దమ్ బిర్యానీ చేశారు ఫ్రెండ్స్. చాలా బాగుంది. నాటుకోడి పులుసు అయితే ఎంత టేస్టీగా ఉందో, ఎంత ఎమ్మీగా ఉందో ఫ్రెండ్స్. చూడండి, అస్సలు సంక్రాంతి పండుగ అంటేనే యాక్చువల్గా చికెన్ పచ్చడి, నాటుకోడి పుంజు కదా ఫ్రెండ్స్. పుంజుని చికెన్ పచ్చడి చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈరోజు రేపు పందాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్. మళ్ళీ మా కోడి కనుక మళ్ళీ గెలిచి కోడి ఏంటంటే కోడి పందాలు. ఇప్పుడు కోడి కనుక మన కోడి గెలిచి ఆ కోడి చచ్చిపోయింది అనుకో ఫ్రెండ్స్, ఆ కోడి మనకి ఇచ్చేస్తారు, వాళ్ళు తీసుకోరు. కొంతమంది ఏంటంటే అలా చనిపోయిన కోళ్ళు కూడాను కొనుక్కుంటారు అక్కడే. బట్ ఏంటంటే మనకి ఇప్పుడు మా హస్బెండ్ వాళ్ళందరం, మేము చుట్టాలు అందరం మేము ఉన్నామని మా నాన్నగారు ఇంటికి తీసుకొచ్చేసేసారు. కొంచెం కొనూపిరిగా ఉన్నప్పుడే, మేము ముస్లిమ్స్ కాబట్టి కొంచెం మరీ చనిపోతే గిలగిలా కొట్టుకునేటప్పుడే మా నాన్నగారు అలా చేసేసేసారు. అలా డైరెక్ట్గా చచ్చిపోయిన కోళ్ళని మేము తినకూడదు. చూసారా ఫ్రెండ్స్, అసలు లెగ్ పీస్ ఎంత మందంగా ఉందో చూడండి ఫ్రెండ్స్. అసలు అనుకోలేదు ఫ్రెండ్స్. అసలు ఈరోజు ఎర్లీ మార్నింగే అలా నాటుకోడి తొందరగా మెత్తపడదుగా ఫ్రెండ్స్. కొంచెం మనం ఈ ఎండి కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా, చెక్కలాగా ఉంటాయి కదా, ఆ చిప్పలు వేసి, లేదు అంటే కనుక పచ్చిపప్పస్కాయ వేసి మనం ఆవిగిలు పెడితే ఫ్రెండ్స్ తొందరగా మగ్గిపోద్ది. అదిగోండి, ఇప్పుడు నాటుకోడి ఆవిగిలు పెట్టిన వాటర్ తోటే మనం కర్రీ వండుకోవాలి. మా మదరు నార్మల్ వాటర్ పోయకోకుండా ఆవిగిలు పట్టినయే వాటర్ సరిపోయినాయి ఫ్రెండ్స్. మా మదరు అంటే దగ్గర 2 కేజీలు గిన్నె బియ్యం పోస్తే గిన్నెన్నర వాటర్ పోస్తారు. బాస్మతి రైస్గా ఫ్రెండ్స్ గిన్నెన్నర. అసలు చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్క లెగ్ పీస్ ఎట్లా ఉందో చూసారా. అసలు నాటుకోడితో లెగ్ పీస్ నాటుకోడి బిర్యానీ ఎంత బాగుందో, ఎంత టేస్టీగా ఉందో. ఆ నాటుకోడి బిర్యానీ అనేది మనం పుల్లల పొయ్యి మీదే వండుకోవాలి. బిర్యానీ అనేది మనం పలావ్ మామూలు గ్యాస్ మీదైనా వండుకోవచ్చు, కానీ దమ్ వేసేటప్పుడు మాత్రం కన్ఫామ్గా పుల్లల పొయ్యి మీద వండుకుంటే లేయర్స్ తొందరగా ఓడుకోకుండా, అంటే మనం పద్దాకడ తిప్పటం అనేది కుదరదు కదా ఫ్రెండ్స్. అందుకనని లేయర్స్ తొందరగా ఓడుకోకుండా చాలా బాగా వస్తుంది. అలా ఎప్పుడైనా కొత్తలు ఆడిపోయేటప్పుడే మనం బాస్మతి రైస్ వేసుకోవాలి. వేసుకున్నాక ఇంకెక్కువసేపు కూడా మనం మగ్గనీయకూడదు. జస్ట్ ఒక్క 10 నిమిషాలు మగ్గంగానే మనం బరువు పెట్టేసేసుకోవాలి, అంతే ఫ్రెండ్స్. అసలు చూడండి, జస్ట్ 5 మినిట్స్లోని బాస్మతి రైస్ ఎంత చక్కగా కుక్ అయిపోతాయో మీరే చూడండి. అస్సలు కోడి కూడా బాగా బలిసిన కోడి ఫ్రెండ్స్. అసలు అది ఎందువల్ల అసలు రెండేతలకే కోడి చనిపోయింది, అడ్డం పడిపోయింది. అసలు ఆ కోడే ఫ్రెండ్స్. అసలు మాదేమో నల్లడేగా. అసలు మా కోడిని నేను యాక్చువల్గా అయితే కనుక 30,000 పందెం గెలిసిద్ది అన్నంత ఇదిలో నేను చూసారా ఫ్రెండ్స్, దమ్ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో మీరే చూడండి. ఎప్పుడైనా నేను ఫస్ట్ ఒకటే చెప్తున్నాను ఫ్రెండ్స్,
అస్సలు దమ్ బిర్యానీ యాక్చువల్గా నాకు దమ్ బిర్యానీ అది మనకి కొంచెం ఎట్లయినా కానీ ప్రాక్టీస్ ఉండాల్సిందే. ప్రాక్టీస్ లేకపోతే దమ్ము మనకి ఆ ముక్కకున్న లేయర్స్ మొత్తం ఊడిపోయి అది మనం బాయిలేర్ అయితే అలా ఊడిపోతే ఇది పారన్ ఇది దీన్ని ఏమంటారు పందెం కోడి కదా, నాటుకోడి కాబట్టి తొందరగా లేయర్స్ ఊడవు. నెయ్యి అదిగోండి ఫ్రెండ్స్, లాస్ట్లో ఇంకొక 2 నిమిషాల్లో మనం ఒక 10 నిమిషాల్లో దించేస్తాం మనం కానీ నెయ్యి వేసుకోవాలి. మా మదర్ అయితే పైన 100 గ్రాముల ఫ్రెండ్స్ అసలు దగ్గర దగ్గర ఒక పావు కేజీ పైగానే పోసేసింది. దగ్గరగా పావు కేజీ ఉండదులే కానీ ఒక 100 గ్రాములు పైగానే పోసింది ఫ్రెండ్స్. అలా వేస్తేనే మనకి మొత్తం అలా నెయ్యి వేసినాక అలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అలా కలుపుకుంటేనే మనకి నెయ్యి ఫ్లేవర్ అనేది బాగా ఉంటుంది. దమ్ము కూడా చూడండి ఫ్రెండ్స్, అసలు లేయర్స్ ఇంత కూడా ఊడుకోకుండా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయినాయో చూడండి ఫ్రెండ్స్. ఏదైనా వంటలు చేయాలి నేర్చుకోవాలని మా అమ్మ దగ్గరే ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి.